ఫలం కలిగినటువంటి జీవితం ఎంత సంతోషం. ఓ చేపల చెరువులు రావచ్చు, ద్రాక్ష పండ్లు రావచ్చు, పొలంలో పంట రావచ్చు. అది మానసికమైన సంతోషం. సో ఆత్మీయ సంతోషం అంటే ఏంటి? ఆత్మలో ఫలించడం. అది పూర్ణ సంతోషం. ఆత్మ సంతోషం అనేది మెయిన్ ఒక మనిషికి. నీ మనసు చాలా సంతోషం వస్తుంది. ఎందుకంటే నువ్వు అనుకున్న వాడిని పెళ్లి చేసుకున్నప్పుడు, నువ్వు ఏదైనా భౌతికంగా ఆశించినప్పుడు దొరికినప్పుడు, నీకు ర్యాంక్ వచ్చినప్పుడు, లేకుంటే దుబాయ్లో నీకు ఉద్యోగం సాఫ్ట్వేర్ వచ్చినప్పుడు, మనసుగా చాలా సంతోషం. దట్ ఈస్ నాట్ ద రియల్ సంతోషం. అది సరైనటువంటి సంతోషం కానీ కాదు. యేసయ్య ఎప్పటి నుంచో అంటున్నాడు, రండి రండి రండి, సేద తీర్చుకోండి, ఎక్స్చేంజ్. మీ పాత మనసు అంతా ఇచ్చేయండి. ఈ చెడు బుర్ర ఉన్నదే, సో ఈ పిచ్చి బుర్రను తీసుకెళ్ళి ఆయనకి ఇచ్చేసేయండి, ఎక్స్చేంజ్ చేయండి.